హాయ్ గైస్, దిస్ ఈజ్ మహాలక్ష్మి ఫార్మ్స్. మనం ఫార్మ్ స్టార్ట్ చేసి ఏప్రిల్ టు ఇట్ మీన్స్ కన్స్ట్రక్షన్ తోటి మనం ఏప్రిల్ 1 వరకు 1 ఇయర్ అండి. ఇది మన 3వ బ్యాచ్. షీప్ ఫార్మింగ్లో యూట్యూబ్కి మన రియాలిటీకి చాలా తేడా ఉందండి. ఎంత తేడా ఉంది అని అంటే 50-50 ఉంది. అందరూ అనుకుంటారు రూపీ 3 మంత్స్లో అనుకుంటారు. మన ఈ కిట్స్ తీసుకొచ్చే ఆల్మోస్ట్ 4 మంత్స్ అవుతుందండి. మనం ఆల్మోస్ట్ లైవ్ వెయిట్ 10 to 15 kg ఉన్న లైవ్ వెయిట్ ఉన్న పిల్లలను తీసుకొచ్చాం. మనం మొత్తం 120 కిట్స్ని తీసుకొచ్చాం. ప్రజెంట్ మన దగ్గర 90 కిట్స్ ఉన్నాయి. 30 కిట్స్ అమ్మేసాం, 30 షీప్స్ అమ్మేసాం, ర్యామ్స్. ప్రజెంట్ 90 ఉన్నాయి. లైవ్ వెయిట్లో 400 ఇచ్చుకున్న 20 kg లైవ్ వెయిట్ 22. మన దగ్గర హైయెస్ట్ 30 kg ఒకటి వచ్చింది. మిగతా 25, 26, 27 ఆ రేంజ్లో వచ్చాయి. కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం యూట్యూబ్ చూసి రాకండి, రియాలిటీ చూసి రండి. రియాలిటీ అంటే ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుందని మీకే డౌట్ రావచ్చు. ఏం లేదు, సింపుల్. ఒక 5 తెచ్చుకోండి, ఇంటి దగ్గర సరదాగా పెంచండి. మేము అలా కాదు, 5, 6 అని కాకుండా డైరెక్ట్ మనం ఒక 200 కెపాసిటీతో ఒక షెడ్ వేసాం. ఓన్ కన్స్ట్రక్షన్, ఓన్ ప్లాన్ అంతా. గ్రాస్ వేసుకున్నాం బయట. ఇందులోనే నాటుకోళ్ళు సంథింగ్. సరే, నాటుకోళ్ళు అంటే సరదాగా పెంచడమే. బయట గ్రాస్ వేసుకున్నాం. షెడ్లో ఉంటాయి. ఒక 1 hour జస్ట్ వాక్ నడుచుకుంటూ బయటికి వెళ్తాయి, బయట వస్తాయి. కానీ వీలైనంత వరకు ఈ పొట్టేళ్ళ ఫార్మింగ్ అనేది రూపీ అనేది ఉండదు. మొటాలిటీ లేకుంటే రూపీకి 60 పైసా ఆర్ 50 పైసా, అది కూడా మొటాలిటీ లేకుండానే. మొటాలిటీ ఉంటే మాత్రం రూపీకి 30 పైసా 40 పైసా అనేది కష్టం. 3 monthsకి బ్యాచ్ అనేది మాత్రం రాంగ్. తెలంగాణలో 3 monthsకు 1 బ్యాచ్ అనేది రాంగ్. తెలంగాణ మన రెడ్ ర్యామ్స్ అంటే రెడ్ పొట్టేళ్ళు ఏంటంటే చాలా లేట్ గ్రోత్, హై డిమాండ్. లేట్ గ్రోత్, హై డిమాండ్ ఏంటంటే మన దగ్గర బయట నుంచి వచ్చిన పొట్టేళ్ళను తినరు. మన తెలంగాణ పొట్టేళ్ళను సరే, అది దానికి ఉన్న స్ట్రాంగ్నెస్ని బట్టి రేటు మనకు అనేది కలిసి వస్తుంది. అలానే డిమాండ్ లేదని కాదు, డిమాండ్ ఉంది. బట్ పెరగడం అనేది చాలా లేట్. దాన్ని చూసుకొని మనం పొట్టేళ్ళ ఫార్మ్స్ అనేది పెట్టుకోవాలి. అలానే గొర్రెలతో బ్రీడింగ్ సెక్షన్ పెట్టుకుంటే కూడా ఇలాంటి ఫార్మ్స్లలో వర్కౌట్ కాదు. NLM స్కీమ్ ద్వారా వర్కౌట్ అవుతుంది, కానీ అది మళ్ళీ పేదవారికి చేరే ప్రసక్తి లేదు. ఏమున్నా అది అంత రిచ్. మేము ట్రై చేసాం. దానికి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అడిగే సెక్యూర్ వేరు. అంత సెక్యూర్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటికి రారు. ఇలాంటి వారికి వస్తున్నారు అంటే వాళ్ళు ఓన్లీ సబ్సిడీ కోసం. ఇది మనం ఏంటంటే ఇన్కమ్ కోసం చేస్తాం కాబట్టి మనం ఈ NLM ఇవన్నీ నమ్ముకోలేం. మేము ఈ ఫామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇది 3rd బ్యాచ్ 1 yearలో. మన ఫస్ట్ బ్యాచ్లో, సెకండ్ బ్యాచ్లో మన షెడ్ కోసం నెససరీ నీడ్స్ కోసం అయ్యే ఖర్చు కూడా వెళ్ళలేదు ప్రజెంట్ అయితే. ఇది 3rd బ్యాచ్. దీంట్లో మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే కొత్తగా ప్రయోగం చేసాం. చిన్నపిల్లలు తీసుకురావడం, గ్రోత్ వచ్చాయి. బట్ మనం తెచ్చేటప్పుడే చిన్నపిల్లలకి 5,000 కాస్ట్ పడడం వల్ల పెద్దగా మనకు ఏం కనపడదు. కాకపోతే వితౌట్ ఫీడ్, దానా ఫీడ్ లేకుండా ఎడ్యుల్యూషన్, సూపర్ నేఫియర్ అవిసా వేసుకొని మనం ఓన్లీ వాటితో మెయింటైన్ చేసుకుంటూ 6 monthsకు బ్యాచ్ పెడితే మనకి ఇన్కమ్ కనపడవచ్చు. వన్ మోర్ థింగ్, పిల్లలను ఎంచుకోవడంలో కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మాకు ఈ బ్యాచ్తో అర్థమైపోయింది. మేము ఒకే ఊర్లో 3 రైతుల దగ్గర తీసుకొచ్చాం. ఒక రైతు దగ్గర పిల్లలు లైవ్ వెయిట్ 25 kg 3 monthsలో వస్తే, ఒక రైతు దగ్గర పిల్లలు 20 kg కూడా రాలేదు. ఎందుకు ఆ రీజన్ తెలిస్తే,
వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెల క్వాలిటీ, ఆ గొర్రెలలో ఉత్పత్తి అయ్యే పాలు, ఆ గొర్రెలలో ఉన్న బ్రీడర్, తద్వారా ఈ సైజ్ పెరిగాయి. సో కొనేటప్పుడు తక్కువ వస్తుంది అని కాకుండా, అన్ని పిల్లలు తక్కువ వస్తుందని కాకుండా కొంచెం చూసి కొనడం బెటర్. ఇక ఫార్మింగ్కి వచ్చాక అయ్యే కష్ట నష్టాలు అనేది చాలా ఉంటాయి. అవి మేము చెప్తే కంటే మీరు కొత్తగా పెట్టేవాళ్ళు ఒక 5-6 తెచ్చుకొని మెయింటైన్ చేయడం వల్ల అర్థమవుతుంది. కానీ ఉట్టిన 50-60 తెచ్చి ఏదో కష్టాలు పాల్గొకండి. ఏ పని లేదు అనుకుంటే మాత్రమే, పూర్తిగా డిపెండెడ్గా అనుకుంటే మాత్రమే పొట్టేళ్ళ ఫామ్కి రండి. ఎందుకంటే ఒక్కసారి దిగాక వెనకకి పోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. నాకంటే నేను సైడ్ బిజినెస్గా పెట్టుకున్నాను. ఇది నాకు పెద్దగా ఇబ్బంది అంటే చేసే కష్టం తప్ప వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, రాబడి పరంగా కానీ నా రూపాయి నాకు 2 రూపీస్తో వచ్చినా నాకు వర్కౌట్ అవుతుంది. సో ఆలోచించండి. థ్యాంక్ యూ.